అట్లనే ఏంటంటే ఇప్పుడు మనం ఈ కేసీఆర్ గారు ప్రజలందరి క్షేమం కోరి జగన్ ఇంటికి పిలిచి శాశ్వతంగా పరిష్కారం కావాలి ఆంధ్ర తెలంగాణ నీళ్ళ పంచాయతీలు ఇది మన ఇద్దరమే చేయగలుగుతాం. చంద్రబాబు మొండి ఉండేవాడు, మూర్ఖంగా ఆలోచించేవాడు. నువ్వైతేనే చేయగలుగుతావు అని చెప్పి జగన్ మీద ఆయన నమ్మకం పెట్టుకొని ఇంటికి పిలిచి ఫస్ట్ మీటింగ్ లో ఇది 2020 సెప్టెంబర్లో జరిగింది. ఫస్ట్ మీటింగ్ లో ఏం చేసిండు ఆయన, ఏమేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయి నీళ్ళ సమస్యల పరిష్కారానికి అంటే గోదావరి నీళ్లు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. గోదావరిలో 300 టీఎంసీలు ప్రతి సంవత్సరం యావరేజ్ గా సముద్రంలో కలుస్తున్నాయి. 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. బట్ కరువు కాలంలో కూడా 300 టీఎంసీలు అయితే కలుస్తున్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఆ నీళ్లను మీరు తెచ్చుకోండి. నీళ్ళని ఎట్లా తెచ్చుకోవాలి? ఇంజనీర్లకు బాధ్యత అప్పచెప్పారు. ఇరు ప్రాంతాల ఇంజనీర్లు 2 కమిటీలు వేశారు. వాళ్ళు ఏం తేల్చారు? నెక్స్ట్ మీటింగ్ నవంబర్లో అయింది. ఒక 5 ప్రతిపాదనలు తయారు చేశారు. వాటి మీద 2వ మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ 5 ఏదో ఒక దానికి మనం ముందుకు పోదాం. 1,00,000 కోట్ల పెట్టుబడి అవుతుంది. 25,000 కోట్లు తెలంగాణ ఇవ్వాలి, 25,000 కోట్లు ఆంధ్ర ఇవ్వాలి, 50,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలి. అయితే ఎందుకు అనంటే తెలంగాణ ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉందో గోదావరి నీళ్లతో దాన్ని భర్తీ చేసుకోవచ్చు. నాగార్జున సార్ ద్వారా మనం ఈ నీళ్లను తెలంగాణ ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఆంధ్రలో కొంత ఆయకట్టు మధ్యలో నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ కింద ఆంధ్ర ఆయకట్టు ఉంది, నాగార్జున సార్ రైట్ కెనాల్ కింద కూడా ఆంధ్ర ఆయకట్టు ఉంది. కాబట్టి సాగర్ ను మనం ఒక సెంటర్ పాయింట్ చేసుకొని గోదావరి నీళ్లను దుమ్ముగూడెం దగ్గర తీసుకోవచ్చు, తుపాకులగూడెం దగ్గర గోదావరి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లో పోసుకొని అక్కడ నుంచి మనం వాడుకుందాం. ఒకటి. సెకండ్ పార్ట్ ఏంటంటే అక్కడ నుంచి రివర్ ద్వారా ఎగువకు మళ్లించుకొని శ్రీశైలంలో మనం నింపుకోవాలి. సేమ్ అదే రివర్ ని ఏముంది ఇప్పుడు నాగార్జున సాగర్ కాడ టేల్ ప్యాండ్ ఉంది. టేల్ ప్యాండ్ కు ఒక చాలా సమీప దూరంలోనే శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇట్లా మనం అన్నారం బ్యారేజ్ లాంటివి కట్టుకొని లిఫ్ట్ చేయొచ్చు కదా. కాబట్టి చాలా ఈజీగా మనము శ్రీశైలం ఉన్న నీళ్ళని ఇప్పుడు కృష్ణాలో ఎట్లా నికరంగా ఎప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు మనకు వర్షాకాలంలో ఉండేటువంటి గోదావరి నీళ్ళని కూడా వాడుకొని 2 రాష్ట్రాలు నిమ్మలంగా ఉండొచ్చు. అప్పుడు ఏమైందంటే నాగార్జున సాగర్ దాకా శ్రీశైలం నీళ్ళు రాకుండానే శ్రీశైలం నీళ్ళు అక్కడ తెలంగాణ ఆయకట్టుకు ఆంధ్ర ఆయకట్టుకు సరిపోతుంది. ఒక ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, తర్వాత మా పాలమూరు రంగారెడ్డి, డింటి విద్యాసాగరరావు ప్రాజెక్టు, ఈ 4టికి గోదావరి నీళ్లు శ్రీశైలంలోకి రావడం వల్ల ఆ బ్యాక్ వాటర్ నుంచి మనం తీసుకోవచ్చు. మంచి ప్రపోజల్ అది. అయితే దానికి ఏంటంటే ఇక ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకోకుండా ఏం చేశారు, వ్యాప్కోస్తో సపరేట్ గా స్టడీ చేయించుకున్నారు. తెలంగాణ భూభాగం తడవకుండా నేరుగా శ్రీశైలంలోకి ఎట్లా తీసుకురావాలి. అయితే నేరుగా శ్రీశైలంలో తీసుకురావాలంటే వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం 60,000 కోట్లు అవుతాయి. వెస్ట్ గోదావరి మీకెళ్ళి తీసుకురావాలి. వలిగొండ తర్వాత ఇవన్నీ శ్రీశైలంలో పోయేటప్పుడు శ్రీశైలంలో పోస్తే బ్యాక్ వాటర్ నుంచి కలవకుర్తికి మనం తీసుకుపోతాం కదా పాలమూరు రంగారెడ్డికి. అందులో పోయకుండా ఏం చేసిందంటే బంకచెర్ల రెగ్యులేటర్ అని ఉంది పోతిరెడ్డిపాడు. నేరుగా పోతిరెడ్డిపాడు హెడ్ వర్క్స్ కింద ఆ బంకచెర్ల రెగ్యులేటర్ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది దీనికి, ఏది పోతిరెడ్డిపాడు హెడ్ వర్క్స్ కి. ఆ మధ్యలో డ్రాప్ చేసేటట్టుగా. అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు విమర్శించిండు, కేసీఆర్ ట్రాప్ లో పోతున్నాడు జగన్, ఈ నీళ్లు మనతో పైసలు ఖర్చు పెట్టించి వాళ్ళు వాడుకుంటారు. సరే దాన్ని ఎదుర్కోలేక అప్పుడు లోకల్ బాడీ సెలక్షన్స్ అవన్నీ ఉండే ఆయన వ్యాప్కోసం స్టడీ చేయించాడు. అది కూడా వండర్ఫుల్ ప్రతిపాదన. మనకేమద్దు వాళ్ళ నీళ్లు, ఆ నీళ్లు డైరెక్ట్ గా వాళ్ళు పోతిరెడ్డిపాడు దగ్గర పోసుకుంటే మనకి నీళ్ళు ఎత్తుకపోవడం ఉండదు కదా. మన నీళ్లు మనం కృష్ణ వాడుకోవచ్చు కదా, ఎవరి వాటర్ వాళ్ళు వాడుకోవచ్చు కదా. అయితే అది ఆయనే సర్వే చేయించాడు. 1,00,000 కోట్లు అక్కర్లేదు 60,000 కోట్లతో చేస్తా అన్నాడు. లాస్ట్ కి అది కూడా చేయకుండా ఏం చేసిండు, ఇప్పుడు ఈ వరుస క్రమంలో చూస్తే నవంబర్ 2020లో ఈ 5 ప్రాజెక్టుల గురించి డిస్కషన్ వచ్చింది, ఇంజనీర్లు తయారు చేసినాయి. దానికి ఒప్పుకోలేదు చంద్రబాబు విమర్శల వల్ల. మార్చి ఏప్రిల్ కాలంలో వ్యాప్కోస్ నివేదిక వచ్చింది, దాన్ని కూడా అమలు చేయలేదు. జూన్ లో ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు రాయలసీమ లిఫ్ట్ పథకం. తీసుకొచ్చి జూలైలో టెండర్స్ కోసం బిడ్స్ ఇన్వైట్ చేసి ఆగస్టు 17వ తారీఖు నాడు టెండర్స్ ఓపెన్ చేశారు.
అయితే వీళ్ళు చేస్తున్న విమర్శ ఏంది 2-3 రోజుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్. అది కేసీఆర్ ఇంట్లో ప్రగతి భవన్ లో తయారైంది అంటారు. ప్రగతి భవన్ లో తయారైంది ఈ 5 ప్రాజెక్టులు. ఆంధ్ర అమరావతిలో తయారైంది జగన్ మైండ్ లో వ్యాపార ప్రాజెక్టు. కేసీఆర్ తో మీటింగ్ అయినాక 7-8 నెలలకు బయటకు వచ్చింది రాయలసీమ ఎత్తిపోతుల పథకం. అయితే అది ఎప్పుడైతే తెలిసిందో వెంటనే కేఆర్ఎంపీకి మురళీధర్ రావు గారు లెటర్ రాశారు. జూలైలోనే రాస్తే జూలై 31 నాడు ఆదేశాలు ఇచ్చింది కేఆర్ఎంపీ. అది ముందు పోవద్దు, మీరు వర్క్ ఆపండి, సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా కేఆర్ఎంపీ అనుమతి లేకుండా ఒక్క పని కూడా చేయొద్దు అని చెప్పి. ఆగస్టు 5 నాడు అపెక్స్ కమిటీ మీటింగ్ ఉండే. అయితే ఆ మీటింగ్ కావాలని తప్పించిండు కేసీఆర్. టెండర్స్ ఓపెన్ చేసేదాకా మీటింగ్ పోలేదని ఓ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు మీటింగ్ ఎక్కడది? అపెక్స్ కమిటీ. ఈయన జూలై 31 నాడే కేఆర్ఎంబితో ఆదేశాలు ఇప్పించింది తెలంగాణ ప్రభుత్వమే. వీళ్ళు లేఖ రాయడం వల్ల. ఒకవేళ ఆయన కనుక టెండర్స్ పెట్టాలి, మెగాక కాంట్రాక్ట్ పోవాలని కేసీఆర్ గారికి ఉంటే కేఆర్ఎంబితో ఎందుకు ఆదేశాలు ఇప్పిస్తాడు? ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే కేఆర్ఎంబి ఆదేశాలు ఇచ్చినాక వరుసగా 3 రోజులు పనులు ఆపలేదు వాళ్ళు. కేఆర్ఎంబితో కాదని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు. ఇది విచారణకు వచ్చింది అన్నాడు కరెక్ట్ గా ఆగస్టు 5 నాడే. ఓకే. అంటే ఇక్కడ అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టిన రోజే సుప్రీంకోర్టులో స్టే కోసం పిటిషన్ పెట్టారు. వాళ్ళు స్టే ఇవ్వలేదు, విచారణ టేకప్ చేశారు. ఆనాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా అని వారం రోజుల ముందే అపెక్స్ కమిటీకి తెలిపిండి. ఓకే. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ పెండింగ్ ఉంది. ఇదే టైంలో ఎన్జిటి స్టే ఇచ్చింది దేని మీద? రాయలసీమ లిఫ్ట్ మీద. శ్రీనివాస్ అని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోయి ఆయన చెన్నైలో ఉన్న ఎన్జిటి బెంచ్ ముందట ఆయన పిటిషన్ వేశాడు. వేసినప్పుడు వాళ్ళు కూడా స్టే ఇచ్చారు. ఆ స్టేలో రెస్పాండెంట్ తెలంగాణ గవర్నమెంట్. ఇక శ్రీనివాస్ పక్క పోయాడు. ఎన్జిటిలో కొట్లాడిందంతా తెలంగాణ గవర్నమెంట్. ఎన్జిటి ఏం చేసింది? ముందుకు పోవద్దని చెప్పి కేఆర్ఎంపీకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది, వాళ్ళని పని ఆపించండి అని. కేఆర్ఎంపీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మీరు రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళను స్టే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా ముందుకు పోతారు. ఎన్జిటి కూడా స్టే ఇచ్చింది. అయితే కేఆర్ఎంపీ ఏం చేసిందంటే ఆంధ్రాకి వచ్చి మేము ఇన్స్పెక్ట్ చేస్తాము అంటే జగన్ రానియలేదు వాళ్ళని. ఏం చేసిండంటే కోవిడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి 2 నెలల దాకా వాళ్ళని రానియలేదు. పని జరుగుతూనే ఉంది, పని కంటిన్యూ చేస్తున్నారు రాత్రి లైట్లు పెట్టుకొని. తర్వాత ఏమైంది? మళ్ళీ ఎన్జిటి మీటింగ్ అయింది. ఎన్జిటిలో విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు సీరియస్ అయ్యారు. మేము స్టే ఇచ్చిన తర్వాత కూడా పనులు ఎట్లా కొనసాగిస్తున్నారు. అతను ఫొటోస్ పెట్టిండు, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫొటోస్ పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళు సీరియస్ ఆబ్జెక్షన్ చేసిండు. కేఆర్ఎంని పట్టుకొని చాలా దులిపిన వాళ్ళు, మీతో అవుతుందా కాదా. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రతినిధి అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు అటెండ్ అయ్యాడు. ఆయన ఏం చెప్పిండంటే మేము హెలికాప్టర్ ఇస్తాం, జగన్ భూభాగంలో అడుగు పెట్టద్దని చెప్పి ఆయన ఆంక్షలు పెట్టి కరోనా అని దొంగ సాకులు చెప్పినట్టయితే మేము హెలికాప్టర్ అరేంజ్ చేస్తాం, పోయి చూసిరండి అని చెప్పిండు. అంటే ఇంత స్ట్రిక్ట్ గా హెలికాప్టర్లు కూడా ఇస్తామని చెప్పి పనులు ఆపాలని చెప్పి సాక్షాత్ అడ్వకేట్ జనరలే పోయి వాదించి గవర్నమెంట్ చెప్పినట్టే కదా. ఇంకా మామూలు అడ్వకేట్లను పెట్టుకుంటారు. అవునవును. అడ్వకేట్ జనరలే పోయిందంటే అది ఎంత ఇంట్రెస్ట్ ఉంటే పోతాడు. పోనీ కేఆర్ఎంబి నిజంగా ఆపగలిగిందా? ఆపలేదు. ఎందుకు కేఆర్ఎంబి ఆపలేదు? అసలు ఇద్దరు ఒకటే కదా. మోడీ సపోర్ట్ లేకుండా జగన్ అక్కడ పరిపాలన చేస్తాడా? సో మోడీ కోరిక జగన్ తీరుస్తాడు, జగన్ కోరిక మోడీ తీరుస్తాడు. ఇప్పటికిప్పుడు కూడా ఎన్నికల సమయంలో మన దగ్గర తెలంగాణలో అక్టోబర్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరం ఈ బిజీలో ఉంటే వాళ్ళు కేఆర్ఎంబి చెప్పిన ఏం లేదు, ఎన్జిటి స్టే ఇచ్చినా వినలేదు. ఈవెన్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది, రాజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఏది వినకుండా ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంకా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరు 60 రోజులు అయింది రేవంత్ రెడ్డి వచ్చి మరి ఆపిండా? ఒక్కరోజు లెటర్ రాసినట్లు లేదు. అసలు ఎన్జిటి పోలేదు, రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఆడ. అతను కాంగ్రెస్ స్టే తీసుకున్న శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నట్టున్నాడు. వంశీ చందర్ రెడ్డి కూడా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడ పిటిషన్ వేశాడు. అందరూ ఒకటే హైకోర్టులో వేశారు. వీళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పింది? ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాకా మేము ఈ పక్క పెడతామని చెప్పింది. వంశీ చంద్రరెడ్డి పిటిషనర్ సుప్రీంకోర్టులో. మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ చిత్తశుద్ధి ఉంటే దీనంతా రాజకీయం చేసి పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ కనబడట్లేదు.